అంటే జగన్ వ్యవహారశీలు ఎట్లంటే ఏం అడగొద్దు, నన్ను ఉద్యోగాలు అడగొద్దు, అభివృద్ధి అడగొద్దు, పరిశ్రమలు అడగొద్దు, ఏమొద్దు, నేను మీకు డబ్బులు ఇస్తాం, మీరు నాకు ఓటు ఇవ్వండి, ఇట్లనే నడుపుతాం 25 ఏళ్ళు అని ఇద్దరు ప్లాన్ చేశారు. కానీ పరిస్థితి ఏంటంటే డీబీటీలు అనేవి ఇవాళ నేను చెప్తున్నా కదా, జగన్ గెలిస్తే డీబీటీ అనేది ఒకటే కారణం, కానీ జగన్ ఓడిపోతే 99 కారణాలు ఉన్నాయి. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ నుంచే చాలా వెల్ విషర్స్ దగ్గర వాళ్ళు పోయి అన్న మన పరిస్థితి ఇట్లా మారుతుంది, చాలా తొందరలోనే వ్యతిరేకత వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళని డోర్ దాటి లోపలికి కూడా రానియలేదు. అట్లా చెప్పిన వాళ్ళని కూడా ఎవరిని కూడా. ఆ తర్వాత నుంచి ఆయన క్రమంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా టైం ఇవ్వడం తగ్గించాడు. నేను సర్వం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వాడిన పదం ఏంటంటే నేను సర్వసేనాన్ని, నేను రాజుని, నేనే నియంత్రణ అనే స్థాయిలో పోవటం వల్లనే ఈరోజు ఘోర ఓటమి ఉంటుందన్న ప్రశాంత్ కిషోర్ మాటలు ఈరోజు నిజమైనట్టుగా మనకు కనపడుతుంది. రైట్, గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు జగన్మోహన్ రెడ్డి. మరి కాసేపట్లో రాజ్భవన్కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి 9వ తారీఖు ఉదయం 11:53 ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రావడంతో ప్రమాణ స్వీకారం మహోత్సవానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. 9వ తారీఖు ఉదయం 11:53 అమరావతిలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన గవర్నర్ నివాసానికి చేరుకొని గవర్నర్ రాజ్భవన్ వెళ్ళి రాజీనామాని సమర్పించనున్నారు. వినోద్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఒకటి దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు ఒక రకంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ రేపు వచ్చిన 22, 23 మళ్ళీ సపోర్ట్ ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రంలో కీలక పాత్ర పోషించడానికి ఈ ఎన్నికలు రిజల్ట్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు మొదటి నుండి అవకాశవాదే కదా. ఆయన ఎప్పుడు కూడా స్వతంత్రంగా వ్యవహరించిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వాడుకొని నేషనల్ ఫ్రంట్లో అట్లా చేశాడు. ఇప్పుడు అంటే అవకాశవాది అనడం కంటే ఆయన కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున కలిసి వచ్చడం వేరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి ఆయన కొంత అధికారాన్ని తీసుకురాగలిగాడు. ఈయన మామ పెట్టిన పార్టీని తీసుకొచ్చి ఆయన చేసుకొని ఆయన అధికారం తీసుకొచ్చుకున్నాడు తప్ప నిజంగా సొంతగా పార్టీ పెట్టి అధికారానికి వచ్చినాడు కాదు ఆయన.